అందరికీ నమస్కారం. ఈరోజు నేను చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆయిల్ వేడైనాక దాంట్లోకి సాసులు వేసుకోండి. సాసులు వేసుకున్న తర్వాత సాసులు చిటపట ఉంటాయి కదా, చిటపట అన్నాక దాంట్లోకి ఆనియన్, ఒక కప్ ఆనియన్ వేసుకోండి. ఒక కప్ అంటే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. చూడండి, ఆనియన్ వేసినాక అది గోల్డెన్ కలర్ వచ్చే మాదిరిగా చూడండి. గోల్డెన్ కలర్ వచ్చినాక దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. చూడండి, 1 టీ స్పూన్ 2 టీ స్పూన్ వేసినాక దాన్ని బాగా మిక్స్ చేయండి. చూడండి, ఇలా మిక్స్ అయినాక ఇది గోల్డెన్ కలర్ రావాలండి, అంటే పచ్చి వాసన పోతుంది. చూడండి, ఇలా గోల్డ్ కలర్ రావాలి. గోల్డెన్ కలర్ వచ్చినాక దీంట్లోకి మనము గ్రైండ్ చేసుకున్నామండి. 2 ఆనియన్స్ 2 టొమాటోస్ వేసుకున్నాము. మిక్స్ చేసి వేసుకుంటే దీంట్లో కర్రీ బాగా వస్తుంది, అంటే మనకి కర్రీ బాగుంటుంది, గ్రేవీ కొంచెం చాలా వస్తుంది. చూడండి, దీంట్లోకి ఉప్పు వేసుకోండి. ఇదంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. చూడండి, ఇలా పచ్చివాసన పోయి నూనె పైకి వచ్చింది కదా. తర్వాత చికెన్ వేయండి. చికెన్ని నేను పసుపు అంతా వేసి బాగా కడిగినానండి. పసుపు ఉప్పు అంతా వేసి కడిగి పెట్టినాను. చూడండి, చికెన్ అంతా వేసి బాగా కలుపుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ కారం వేద్దాము. చూడండి, 1 టేబుల్ స్పూన్ కారం, అంటే మీకు చాలా కావాలంటే చాలా వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. మీ టేస్ట్ తగ్గట్లు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. చూడండి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేయండి. బాగా కలబెట్టి చూడండి, ఇలా మిక్స్ కావాలి. చూడండి, ఇలా కలబెట్టాలి. అంటే మనము మసాలా అంతా దీంట్లోకి వేసి చికెన్ అంతా వేసినామంటే చికెన్ బాగా పడుతుంది. దానివల్ల నేను అట్లా వేసి ఫ్రై చేస్తా ఉన్నాను. చూడండి, ఇలా ఫ్రై అయింది కదా అంతా. చూడండి, మసాలాలో ఉండే నీరంతా పోయి బాగా మసాలా చూడండి నూనె అంతా సైడ్లో వచ్చింది. చూడండి, బాగా ఫ్రై అయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి, మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకోండి. చూడండి, నేను ఇంత వాటర్ పోసినాను. చూడండి, ఇలా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత బాగా ఉడికినియండి. చూడండి, ఇలా ఉడికింది. తర్వాత దీంట్లోకి చికెన్ మసాలా వేసుకోండి. చూడండి, చికెన్ మసాలా ఆచి అయితే బాగుంటుంది. నేనైతే ఆచినే ప్రిఫర్ చేస్తానండి, ఆచి బాగుంటుంది. చూడండి, మసాలా వేసి
బాగా మిక్స్ చేయండి. చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా, అంటే ఉడికినాక కొత్తిమీర వేసుకోండి. ఇలా కొత్తిమీరకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నేనైతే కాళ్ళు కూడా వేసుకుంటాను, బాగుంటుంది. చూడండి ఇలా బాగా ఫ్రై చేయండి. ఇలా మిక్స్ అయిన తర్వాత చూడండి ఇలా ఉడికింది. చూడండి ఇప్పుడు మీ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.